ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు చూసారా వర్షం పడుతూ ఉంది చల్లగా, అంటే జస్ట్ లైక్ ఇట్లా స్ప్రింకిల్స్ అనమాట, అలా పూల వర్షం కురుస్తుంది. అయినా యాక్చువల్గా ఇవాళ వీడియో ఏంటంటే వర్షంలో పైకి ఎందుకు వచ్చానంటే, మనం అనుకుంటుంటాం కదా వర్షం పడతా ఉందిలే మొక్కలన్నీ బాగున్నాయని, కానీ ఏవైతే పెద్ద కంటైనర్స్ ఉంటాయో అంటే డ్రమ్స్లో పెడతాం కదండి, ఆ మొక్కలు గుబురుగా పెరిగి ఉంటాయి అన్నమాట. సో వాటికి వాటర్ అందదు, మనకి చాలా భారీ వర్షం పడితే తప్ప అందులోకి వాటర్ ఉండదు. సో అది మనం చూసుకొని కొద్దిగా వాటరింగ్ అది చేసుకోవాలి, అంటే మొక్కలు ఎండిపోతాయి. ఏదో చల్లగా ఉంది కదా అని సర్వైవ్ అవుతుంటాయి, కానీ కొంచెం వాటర్ అయితే మనము వాటిని చూసి ఇవ్వాలన్నమాట. అండ్ దాంతోపాటు ఏదైనా హార్వెస్ట్ ఉందేమో ఆశ అనమాట, ఎత్తుక్కుంటాం కదా. సో అందుకని వచ్చాను. అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందు, అయ్యో నేను తెచ్చిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా తడిచిపోతున్నాయి. ఇది ఆల్ మిక్స్ అండ్ బనానా మిక్స్. ఓకే, సో ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, ఈ రెండు కూడా మన దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇందులో మీరు మొక్కలకి ఈ రెండు వాటర్లో నానబెట్టి కలిపి ఇవ్వటం వల్ల మొక్కలు ఎప్పుడు కూడా హెల్తీగా పెరుగుతాయండి. అలాగే పువ్వులు బాగా వస్తాయి, కాయలు బాగా వస్తాయి, ఫ్రూటింగ్ కానీ ఏదైనా కూడా మంచిగా చక్కగా తీసుకోవచ్చు. పెద్ద మొక్కలకి ఏంటంటే మనం ఎన్ని ఇచ్చినా కూడా వారానికి ఒక్కసారి మనము ఎన్పీకే అయితే అందిస్తూ ఉండాలి మొక్కలకి. అదే వాటి జీవన ఆధారం, వాటి యొక్క ఆహారం తయారు చేసుకోవడానికి మనం ఆహారం అందించాలి, అప్పుడు అవి మనకు ఆహారాన్ని అందిస్తాయి. అంతేనా? కరెక్టేనా? ఓకే, ఇవన్నమాట. అండ్ వీటితో పాటు ఇక్కడ పెడదాం, తడిచిపోతున్నాయి. ఓకే, డెలీషియస్ కూరకారం. సో ఈ కూరకారం అయితే చక్కగా మీరు ఏమీ లేదు, వెజిటబుల్స్ అలా 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 కట్ చేసి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా అలా చల్లేసుకొని చూడండి. ఈ టేస్ట్ మీకు నచ్చకపోతే చూడండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరు పొడుగు వంకాయలు ఉంటాయి కదండి, గులాబీ వంకాయలు, అవైతే మనం జస్ట్ ఇలా చిన్నగా కట్ చేసి సన్నటి మంట మీద ఆనియన్స్ బాగా ఫ్రై చేసి, నేనైతే అలా సింపుల్గానే చేస్తాను. అండ్ ఉట్టి వంకాయలే తినేస్తారనమాట, పిల్లలైనా పెద్దలైనా, అంత బాగుంటుంది. ఈ కూరకారం కూడా ఎప్పటి నుంచో ఉంది, అండ్ మళ్ళీ ఒకసారి చెప్దామని తీసుకొచ్చిన. అండ్ వీటితో పాటు ఇంకా తెలుసు కదండి, నేను ఈ మధ్య కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను. యాక్చువల్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. హెర్బల్ షాంపూ అనేది మళ్ళీ తయారు చేయాలి. సో ఫస్ట్ బ్యాచ్ అంతా కూడా వెళ్ళిపోయింది, అందరు తీసుకున్నారు. సో ఈ హెర్బల్ షాంపూ అనేది 13 రకాల వనమూలికలతో తయారు చేయబడింది. చాలా బాగుంది, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. స్మూత్గా, సిల్కీగా హెయిర్. ఒక బాటిల్ యూస్ చేసి చూడండి, రిజల్ట్స్ చూసి మీరు కంటిన్యూషన్ చేస్తారా లేదా అన్నది మీరు నాకు మెసేజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి వచ్చేసి బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి కదా. ఇవేంటంటే న్యాచురల్ లిప్ బామ్ అనమాట. సో ఈ చల్లటి వెదర్కి మనము అట్లీస్ట్ నైట్ టైమ్స్ అలా అప్లై చేసుకున్నా కూడా, లేదా బ్యాగ్లో వేసేసుకొని ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వండి, తక్కువ ప్రైజే. సో ఇది ప్యూర్ ఒరిజిన్ కోకోనట్ ఆయిల్, అలాగే ఇందులో విటమిన్ ఈ, ఇంకా చెప్పాను కదా న్యాచురల్ కలరెంట్, దాంతోపాటు ఇందులో షియా బటర్, ఇలా అన్నీ కూడా వీటితో తయారు చేసింది కాబట్టి చాలా అంటే చాలా ప్యూర్గా ఉంటుంది. మీరు ఒకసారి యూస్ చేసి చూడండి. వాటితో పాటు ఇంకా ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్ చాలా ఉన్నాయి, 2-3 రకాలు. అండ్ భృంగరాజ్ ఆయిల్, అలాగే మన దగ్గర దొరికేటటువంటి ఆనియన్ హెయిర్ ఆయిల్, ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. వాటిలో ముఖ్యంగా ఇది భృంగరాజ్ హెయిర్ ఆయిల్ 500 ml తీసుకుంటే మీకు కొంచెం ఆఫర్స్ వస్తాయి అబ్బా, కొంచెం రేట్ తగ్గుతుంది. చిన్న బాటిల్స్కి తగ్గించడం అంటే కొంచెం కష్టం, ఎందుకంటే వీటిని మనము మరిగించినప్పుడు ఇవి ఆయిల్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట, క్వాంటిటీ చాలా సగం వచ్చేస్తుంది. సో అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువే. కొంతమంది ఫిల్టర్ చేసి ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. మీరు ఫిల్టర్ చేయమంటే మేము ఫిల్టర్ చేసే ఇస్తాము. ఇందులో ఉన్నటువంటి హెర్బ్స్ అనేవి ఇందులో ఉంటేనే మంచిదన్నమాట, అందుకని అలాగే ఉంచేస్తాము కొన్ని. కానీ మీరు ఒకవేళ ఫిల్టర్ చేసి ఇవ్వండి అని ఒక రిక్వెస్ట్ పెడితే కనుక ఆర్డర్స్ పెట్టినప్పుడు మీకు ఫిల్టర్ చేసే ఇస్తాం. అది ఇంకా చెప్పేసిన తడిచిపోతున్నాయి అబ్బా, నా షాంపూ, ఆయిల్, లిప్ బాము అన్నీ కూడా తడిచిపోతున్నాయి. జాగ్రత్తగా ఈ పక్కన పెట్టేస్తా. అండ్ గార్డెన్లో ఒక్కసారి మల్లె చెట్టుని చూపిస్తారా అండి. ఇక్కడ మల్లె చెట్టు ఉంది, అలాగే ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. అవి కూడా హార్వెస్ట్ చేస్తానో లేదో తెలియదు, కానీ వాటి గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారా మా మల్లె చెట్టు నిండా ఎన్ని మల్లెపూలు వచ్చాయో? మీకు వస్తున్నాయా? సీజన్ అయిపోయిందా, ఉందా? ఇంత ఆశ్చర్యంగా ఉంది కదా. సో చాలా ముగ్గులు వస్తున్నాయి కదా. చూసారా, బనానా మిక్స్ ఇస్తే ఇలాగే వస్తాయండి. బనానా ఫెర్టిలైజర్ మీరు తయారు చేసుకొని అయినా ఇవ్వండి, మా దగ్గర తీసుకొని అయినా ఇవ్వండి. చక్కగా ఇలా ఫ్లవరింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట. బాగున్నాయి కదా, ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది. ఇలా గార్డెన్లోకి వస్తే ఏవైనా సరే ఫ్లవర్స్ మనకు వెల్కమ్ చెప్తానే ఉంటాయి. చలో, ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. నాకు యాక్చువల్గా అంటే భయంగా ఉంది, ఎక్కడైనా పురుగులు ఉంటాయేమో అని. వర్షం పడ్డది కదా, కంపల్సరీ ఎక్కడో ఒక చోట పురుగులు అయితే ఉంటాయి, చూసుకుంటూ చేస్తాను. ఇవి చూసారు కదండి, ఇవి
ఇక్కడ సైడ్ ఇంకా చాలా ఉన్నాయి వంకాయలు. ఏంటంటే మనం తీసుకోకపోతే ముద్రిపోతాయి వంకాయలు, అందుకని లేతగా ఉన్నప్పుడే తీసుకోవాలి. అలాగే ఇక్కడ గ్రీన్ వంకాయ ఉంది చూడండి, బాగుంటాయి లేతగా ఉంటాయి వంకాయలు, సూపర్గా టేస్టీగా ఉంటాయి కదా. అండ్ అలాగే కొన్ని మొక్కలు ఏంటంటే చూపిస్తాను, చూసారా సడన్గా చనిపోతుంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఏంటంటే ఇలా చనిపోయింది అనుకోండి సడన్గా, వేరు తొరుచు పురుగు లాంటిది ఈ కంటైనర్లో ఉండొచ్చు. ఇదంతా తవ్వి చూస్తే తెలుస్తుంది, ఇప్పుడు వర్షం పడుతుంది. ఎనీవే ఈ మొక్కనైతే నేను ఇక్కడికి కట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ సర్వైవ్ అయితే బతికిద్ది, లేదంటే ఏదన్నా డిసీజ్ అనుకోండి పోద్ది. ఒకవేళ వేరు తొలుచు పురుగు అయితే కనుక మొక్క అంతా చనిపోతుంది అనమాట, ఇలా ఎండిపోతూ ఉంటుంది స్లోగా. ఓకే, అండ్ ఇటు సైడ్ ఏమైనా ఉన్నాయా? ఇవి ఆల్ టైమ్ చిక్కుడు, బట్ వేసి చాలా రోజులు అయిందండి. వచ్చాయి, నేను తీసుకోలేదు కానీ చాలా వరకే వచ్చాయి. ఇదిగోండి మంచి విత్తనాలు ఉంటాయి, ఈ విత్తనాలు మన దగ్గర ఉన్నాయి, ఇవి చూపించడానికి మీకు చెప్తున్నాను. ఏంటంటే ఈ సీడ్స్ బాగుంటాయి, మంచిగా ఉంటాయి. ఇవి ఇప్పుడు వస్తాయి, మీరు వేసేసుకోవచ్చు. నేను వేసాను మొన్న కొన్ని కంటైనర్స్లో ఫ్రెష్గా. ఇవైతే ముందే వేసినాయి, సమ్మర్లో వేసినాయి అనమాట, అయినా కూడా ఇంకా వస్తున్నాయి చూడండి, చక్కగా బాగా వస్తున్నాయి కదా. ఇలా ఉంటాయి సీడ్స్. అండ్ ఈ కరివేపాకు చూసారా ఎంత ముద్దుగా పెరుగుతుందో, ఇది అదే వచ్చింది మా గార్డెన్లో, బాగుంది కదా, మంచిగా పెరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని చిక్కుళ్ళు ఉన్నాయి. సరే, మనం చిక్కుడుకాయ కూర వండుకోవడానికి రాకపోయినా, అన్నీ సరిపోకపోయినా కూడా ఏదైనా ఒక కర్రీలో మనం వేసేయచ్చు. ఎనీ కర్రీ మనం చిక్కుడు గింజలు అయితే వేసేయచ్చు. కాబట్టి కొన్ని తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయి, పైనకి వెళ్ళిపోయింది, నాకు అందదు. కింద నుంచి వచ్చాయి చూడండి, ఫ్లవరింగ్ వచ్చేసి చక్కగా వచ్చాయి అన్నమాట. ఇంకో చోట కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫ్రెష్గా అయితే నేను వేసానండి విత్తనాలు, అవి కూడా వచ్చేస్తాయి. చూడండి ఇందులో వేసేస్తాం. మనం ఎనీ కర్రీ ఏదైనా కర్రీలో వేసేసుకోవచ్చు అనమాట ఇవి. ఇక నాతో పాటు రండి గార్డెన్లో అలా నడుచుకుంటూ వెళ్దాం. మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూస్తున్నాను. మీకు చూపించాలి కదా, నేను బీర విత్తనాలు వేసానండి, వచ్చాయి. నిన్న లాస్ట్ వీడియోలో చూపించాను, చూడండి ఎంత చక్కగా మొలకెత్తాయో. ఇక్కడ ఒకటి వచ్చింది అండ్ హ్యాపీ వచ్చేసాయి, చూసారా చక్కగా వర్షం పడేసరికి వచ్చేసాయి. అక్కడ లాస్ట్ కూడా ఒకటి వచ్చింది నాన్న, అక్కడ అది ఒకటి, చాలా బాగా వచ్చాయి కదా. అండ్ ఈ కంటైనర్లో కూడా వేసాను కదా, ఈ సొరపాదులు వేసాను అనమాట. ఇందులో కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ వస్తూ ఉంది, ఇదిగోండి ఇక్కడ కూడా బయటకు వచ్చింది. సో అన్నీ సక్సెస్ఫుల్గా మొలకెత్తాయి, బాగా వచ్చాయి కదా. అండ్ ఇక్కడ చాలా పెద్ద బీరకాయ ఉంది, ఇది హార్వెస్ట్ చేద్దాం. గార్డెన్ అంటే గార్డెన్ అనమాట. చెప్పాను కదండి ఒకే ఒక మొక్క బీరపాదు వచ్చింది ఇందులో అని, దానికి చాలా కాయలు వస్తున్నాయని. చూసారండి ఎంత చక్కగా వచ్చాయో. ఇది హైబ్రిడ్ బీర, ఎంత పొడవుగా వచ్చింది కదా. అండ్ ఇది తీసుకుంటే మనకు ఇంకా చక్కగా వస్తాయి. ఇంకా పిందెలు వస్తూనే ఉన్నాయండి, మంచిగా మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి, ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఒక్కటే ప్లాంట్ అయినా కూడా మనం మంచి సీడ్స్ వేసుకుంటే కనుక ఇట్లాగే వస్తాయి అన్నమాట. ఇది తీసుకుందాము, హార్వెస్ట్ చేస్తాను. చూడండి ఏమున్నాయి అబ్బా అనుకున్నాను. సరే వావ్, ఇక్కడ కూడా ఒకటి వస్తుంది, ఇది కూడా పెరుగుతుంది. చూసారా ఎంత చక్కగా, ఒక్కటే మొక్క అయినా కూడా, సింగిల్ ప్లాంట్ అయినా కూడా బాగా వస్తున్నాయి. ఇవి దానిమ్మ చెట్టు అండి, ఇది కుండీలో పెంచినటువంటి మొక్కనే. చాలా కాయలు అయితే వస్తూ ఉంటాయి, మ్యాక్సిమం సైజ్ అయితే వచ్చింది. ఈ 2 కాయలు ఉన్నాయి, బట్ ఒకటైతే నేను ఇవాళ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి తీసుకుందాం. బాగుంటాయి, బాగా రెడ్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, తీయగా ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్ అయితే. ఇదిగోండి, ఇది ఎంత బాగుంది కదా, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఏదో ఒకటి ఉంటుంది గార్డెన్లోకి వస్తే, మొక్కలు మనకి రిటర్న్ అయితే పంపించామండి, మనకి ఏమి ఇవ్వకుండా అయితే పంపించావు, ఏదో ఒకటి ఉంటాయి చక్కగా. అలాగే ఇక్కడ గోంగూర ఉంది, ఈ గోంగూర ఒకటైనా సరే పచ్చడి చేసుకుంటే చాలా అవుతుంది. ఒకటే బ్రాంచ్ వచ్చింది, ఇలా కట్ చేద్దాం. అమ్మా, ఇది ఒక ఫ్లవర్ బొకే లాగా ఉంది, బాగుందా?
ఆల్ టైమ్ చిక్కుడు వేసానండి, చక్కగా మొలకెత్తాయి చూసారా. ఇవన్నీ కూడా 1 2 3 4 ఇక్కడ చూడండి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ప్రతి వేసిన ప్రతి గింజ కూడా మొలకెత్తింది, చక్కగా కాయలు అయితే వస్తాయి. ఇక్కడ కొన్ని ఇవి వంకాయలు ఉన్నాయండి, చిన్నగానే ఉన్నాయి బట్ లేతగా ఉంటాయని అన్నీ కలిపి ఉండొచ్చని తీసుకుంటున్నాను. ఇంక ఇవైతే రావాలి. అండ్ అట్లనే ఇక్కడ పక్కన నేనైతే అన్ని గ్రీన్ వంకాయలు ఏ వంకాయలైనా సరే అన్నీ కలిపి కొన్ని కొన్ని వచ్చినప్పుడు అన్నీ కలిపి వండేస్తాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఈ మొక్క బాగా విపరీతంగా పెరిగింది. నేను ఈ మధ్య కట్ చేశాను, మొత్తం ప్రూన్ చేశాను. కొత్తగా వేసిన మొక్క ఏం కాదు కానీ ఓల్డ్ ప్లాంటే, కానీ చక్కగా పెరిగిందనమాట. ఇవ్వండి ఇట్లా వేస్ట్ అయిపోతాయి, మనము తీసుకోకపోతే ముదిరిపోతాయి అనమాట. ఇవి తీసేయాలి. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా తీసుకుందాము. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, అలా అలా చూస్తుంటేనే దొరుకుతున్నాయి అన్నమాట. అట్లాగే నాతో పాటు నడవండి. ఇక్కడ గ్రీన్ వంకాయలు ఉన్నాయి. నాకు భయం వేస్తుంది, వర్షం పడుతుంది, పురుగులు ఉంటాయేమో అని. మెత్త పురుగులు అంటే భయము, చాలా అంటే చాలా ఫియర్ అనమాట. అదిగోండి ఏది చూసినా కూడా భయం వేస్తుంది వర్షంలో. అయినా కూడా మొక్కలంటే ఇష్టం, పురుగులు అంటే భయం. ఏం చేద్దాం, ఈ భయం వల్ల వర్షంలో పైకి రావాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ ఒక వంకాయ ఉంది, చిన్నదే హార్వెస్ట్, కాకపోతే ఏమైనా ఉన్నాయా అని వెతుక్కుంటూ వచ్చాను. అయ్యో ఇవాళ కోతులు వచ్చాయి చూసారా, అవన్నీ తినిపోయాయి, పొట్లకాయలన్నీ తినిపోయాయి. అయితే ఇక్కడ నాకు అందదు, మా బాబు కట్ చేస్తాడు. కానీ మనం ఇక్కడ ఒక నేతి బీర కనిపిస్తుందా మీకు? ఈ నేతి బీర ఒకటి హార్వెస్ట్ చేస్తాను. ఉందండి, పైన ఉంది పొట్లకాయ, నాకైతే అందదు. ఇదేమో నేతి బీర, ఇటు ఇవ్వమ్మ. పొట్లకాయ అందుతుందా? పొట్లకాయలండి 3 4 వచ్చాయి. ఇవాళ ఏంటంటే 2 మంకీస్ వచ్చాయన్నమాట గార్డెన్లో, తినిపోయాయి. ఇంక ఇది మిగిలింది పొట్లకాయ. ఇదేంటంటే ఇంతే సైజులో ఉన్నాయి, ఇంకా పెరగట్లేదు అనమాట. పొట్టి పొట్లకాయలు, చిన్న పొట్లకాయలు. టీమా చూడండి ఇంతే ఉంది. అయితే మీకు ఇంకోటి కూడా చూపిస్తాం, ఇక్కడ ఉంది. కానీ ఇది కూడా కోతి కొరకేసి వెళ్ళింది అనమాట. అదిగోండి తినేసింది. ఇంకా 2 3 ఉండే, అన్నీ హాఫట్ చేసేసింది కోతి. చూసారు కదా, జస్ట్ అలా వచ్చి నార్మల్గా వచ్చానమాట. కానీ ఎన్ని వెజిటబుల్స్ వచ్చాయో. కొన్ని పొట్లకాయలు అయితే వెళ్ళిపోయాయి, కోతులు తినిపోయినాయి. ఇది నేతి బీరకాయ, అన్నీ పొట్టి పొట్టిగా ఉన్నాయి కదా, వెరైటీగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు కిందికి వెళ్ళగానే కట్ చేసేసుకొని హాంపట్ చేసేయాలి. అలాగే మంచి లేత బీరకాయ ఒకటి వచ్చింది. అండ్ చూసారు కదండి, కొన్ని వంకాయలు కూడా తీసుకున్నా, మంచి లేత వంకాయలు. జస్ట్ అలా కట్ చేసి అలా కూరకారం చల్లేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చెప్పినా కదా, ఇలా పెట్టేస్తున్నా. అండ్ ఇది గోంగూర బొకే అనమాట. ఎంత చక్కగా అంతా తీసేసుకొని పచ్చడి చేసేసుకుంటే బాగుంటుంది, రోటి పచ్చడి. ఇలాంటివి గోంగూర మంచిగా ఇట్లాంటి 4 విత్తనాలు వేసుకుంటే చాలు. నేను పంపించేవి ఇవే సీడ్స్ మీకు. ఇవి మీరు ఒకేసారి వేసుకోవద్దు, దాచుకొని మళ్ళీ మళ్ళీ వేసుకోండి, చక్కగా వచ్చేస్తాయి అనమాట. సరేనా? అండ్ ఇదన్నమాట హార్వెస్ట్ వీడియో. చిన్నది కానీ బ్యూటిఫుల్గా ఉంది కదా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి విత్తనాల కోసం, మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కోసం, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అలాగే మీరు jyotinaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. మరో మంచి లాగ్తో ఇక్కడే కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నో భవంతు.